ఓం నమ శివాయ. భక్త కన్నప్ప అంటే ఎలా ఉండాలో సినిమా అలా తీసి చూపించారు. నిజంగా మీ విష్ణు అన్న యాక్టింగ్ మాత్రం చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్ గా ఉంది. అసలు ఇప్పటిదాకా మనం చూడలే కన్నప్ప యాక్టింగ్ అంత బాగా చేసిండు. మనోజ్ మంచు విష్ణు గారు అసలు ఇంత బాగా చేసిన ఎవరు ఊహించుకోలేరు. ఒక శివునికి ఎంత భక్తులు ఉంటాడో అసలు నిజంగా అలా అలా చేసి చూపించిండు. అప్పట్లో మేము చిన్న కృష్ణంరాజు ఒక సినిమా చేసిండు. అప్పుడు ప్రభాస్ అన్న యాక్టింగ్ లో బాగుంది. శివుని క్యారెక్టర్ అంటే చాలా బాగా చేసిన యాక్టింగ్. మళ్ళా మన కాజల్ గారు ఇలా అంటే చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అక్షయ్ కుమార్ 500 కోట్లు పక్క పెట్టారు. సినిమా మాత్రం ఆ టైటిల్ ఎలా ఉందో సినిమా మాత్రం దేవుంది కాబట్టి సినిమా ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కలెక్షన్ మాత్రం వెళ్ళిపోతాయరా. 1000 కోట్లు అని చెప్పలేము. ఒక 500 దాని క్రాస్ అవుతుంది సినిమా. బాగుంది. ఎందుకంటే భక్త కన్నప్ప అంటే ఒక శివుని క్యారెక్టర్ సినిమా, ఒక భక్తి సినిమా. మన ఛానల్ తర్వాత మళ్ళీ ఒక మంజునాథ, ఒక దేవుళ్ళు, ఒక మళ్ళా అలాంటి సినిమాల తర్వాత ఒక అంజి అంటే అలాంటి సినిమాలు చూసిన తర్వాత అంటే మళ్ళీ ఒక భక్తి సినిమా, ఒక శ్రీరామదాసు, ఒక అన్నమయ్య ఇవి ఇలాంటి చూసి చాలా రోజులు అయింది. మళ్ళీ ఒక భక్త కన్నప్ప సినిమా చూస్తున్నాం. అదొక మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మోహన్ బాబు యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసింది. ఒక మన చాలా మంది సప్తగిరి గారు ఉన్నారు. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. చేసేటోళ్ళు చేస్తారన్న ఏవో ట్రూల్స్ పెడుతుంటారు. సినిమా చూసినాక చెప్పమని. భక్త కన్నప్ప చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు చూడక చాలా రోజులు మనం మిస్ చేసుకున్నాం. ఓం నమ శివాయ. సాంగ్స్ చాలా బాగుంది. సూపర్.